రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినప్పటికీ కడప జిల్లాలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏమైతే జరిగిందో అదే విధానాలు నేడు కొనసాగుతున్నాయి. కనీసం ఇక్కడ పూర్తిగా వాళ్ళ మీదే ఆధారపడి జరుగుతున్నట్టు అర్థమవుతోంది. అందుకు కారణం ఏమంటే ఇక్కడున్న ఆర్జేడీ రాఘవరెడ్డి అత్యంత అవినీతిపరుడుగా పేరుగాంచి అతని మీద ఎమ్మెల్సీ రాయలసీమ పట్టభద్రుల రామ్గోపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ జరిపితే ఆ విచారణ సందర్భంగా తనకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్పుకోవడానికి కడపలో డిఈఓ కార్యాలయం దగ్గర ఒక బాధితుడు వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు పోతే అతన్ని దారిలో అడ్డగించి సుండుపల్లి ఎంఈఓ వెంకటేశ్వర నాయక్, మాసాపేట, రాయచేటు కొత్తపల్లె, అదేవిధంగా మరో స్కూలు 3 హెడ్ మాస్టర్లు అగ్రవర్ణాలకు చెందిన నాగమోహన్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, అదేవిధంగా రామకృష్ణ, వీరితో పాటుగా పుల్లంపేట మండలం స్కూలు ఉపాధ్యాయుడు ఆదినారాయణ రెడ్డిలు అతని మీద దాడి చేసి అతని దగ్గర మొబైల్లో ఉన్న సమాచారాన్ని అంతా మొబైల్ నేలకేసి కొట్టి అతని మీద దాడి చేయగా దాని మీద ఫిర్యాదు చేశారు. దాని మీద చిన్నచౌక పోలీసులు కేసు నమోదు చేసి డిఈఓకు పంపారు. డిఈఓ ఆదేశాల మేరకు అప్పుడే కేసు నమోదైంది కాబట్టి గిరిజన కులానికి చెందిన ఎంఈఓ వెంకటేశ్ నాయక్ను సస్పెండ్ చేశారు. మిగిలిన వాళ్ళని ఎవరిని సస్పెన్షన్ కానీ ఏమీ చేయలేదు. ఈ సస్పెన్షన్ వ్యవహారంలో అగ్రవర్ణాలను ఏం చేయకుండా గిరిజన చేసినాడని ఆరోపణలు చేయడంతో అగ్రవర్ణాలను ఏం చేయలేని దౌర్భాగ్యపు స్థితిలో ఆర్జేడీ శామ్యుల్ గారు ఇతని మీద చేసిన సస్పెన్షన్ కూడా ఎత్తేసి అతని సొంత మండలమైన సుండుపల్లెకు అతన్ని ఎంఈఓగా నియమించడం జరిగింది. ఈ మిగిలిన వాళ్ళనందరినీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడంలా వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయ రాయలసీమ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి వైకాపా బలపరిచిన అభ్యర్థి గెలుపులోని ఏజెంట్లుగాను ప్రచారకర్తలుగాను క్రియాశీలక పాత్ర పోషించారు. అందువల్ల వీళ్ళు చేయడం లేదనేది ఒక వాదన జరుగుతుండగా వీళ్ళు అగ్రవర్ణాలు కాబట్టి సామాజిక వర్గ పరంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా రెడ్లకు అనుకూలంగానే ఉంటుందన్న ఒక అభిప్రాయం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సరైన పద్ధతిలో స్పందించకుండా వ్యవహారం నడుపుతున్నారన్న అపవాదం అయితే ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించే పరిస్థితి లేదు.